నమస్కారం. ఈరోజు మనం ఒక అంటే కొంచెం విలక్షణమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం. అవును. కొన్నిసార్లు మన ప్రస్తుత సమస్యల మూలాలు మన ఊహకు కూడా అందవు కదా. గత జన్మల్లో ఉండొచ్చని కూడా అంటారు. నిజమే. అచ్చం అలాగే నత్తి సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి విషయంలో జరిగిందని ఒక కేస్ స్టడీ చెప్తోంది. దాని గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ విశ్లేషణకు ఆధారం మాకు దొరికిన SDTE60.txt అనే ఫైల్ నిశ్శబ్ద రోధన, ఒక రైతు అసంపూర్ణ మాటలు అని పేరుంది దీనికి. ఓ ఇంట్రెస్టింగ్ పేరు. ఆ, ఇది ఢిల్లీకి చెందిన DP అనే వ్యక్తి కథ అనమాట. ఆయన తన నత్తి సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటోంది. సో దానికి అసలు కారణమేంటో తెలుసుకోవాలని మార్చి 25, 2024న మమ్మల్ని సంప్రదించారు. మరి దీనికోసం అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ వాడినట్టున్నారు కదా. అసలు అదంటే ఏంటి? కొంచెం సింపుల్గా చెప్తారా? చెప్తాను. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే PLRT అంటాం కదా, అది బేసిక్గా ఒక రకమైన హిప్నోథెరపీ. హిప్నోథెరపీనా? అవును. ఇందులో వ్యక్తిని గైడెడ్ రిలాక్సేషన్లోకి తీసుకెళ్లి వాళ్ల గత జన్మలకు సంబంధించినవిగా నమ్మే అనుభవాలు, జ్ఞాపకాలలోకి వెళ్లడానికి హెల్ప్ చేస్తాం. ఎందుకు అలాగా? అంటే ఉద్దేశమేంటంటే ప్రస్తుత సమస్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమైనా గతంలో ఉన్నాయేమో అని అర్థం చేసుకోవడం, వాటిని పరిష్కరించుకోవడం. అర్థమైంది. సరే, మరి ఈ డీపీ గారి విషయంలో ఈ థెరపీ ద్వారా ఏం తెలిసింది? ఏ గత జన్మ గురించి బయటపడింది? ఆ రిగ్రెషన్లో తెలిసిందేంటంటే ఆయన గత జన్మ సుమారుగా 1895లో హర్యానాలో గడిచింది. 1895 హర్యానాలోనా? అవును. అక్కడాయన ఒక సాధారణ రైతు. పెద్ద ఆస్తిపరుడేం కాదు. భార్య, కుటుంబంతో ఒక పాత 3 గదుల ఇంట్లో ఉండేవారట. ఓ, చాలా కష్టపడి పనిచేసేవాడట. నిజాయితీపరుడు అని తెలిసింది. అంటే చాలా మామూలు జీవితంలా అనిపిస్తోంది. మరి ఏదైనా జరగకూడంది జరిగిందా జన్మలో? ఆ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కథ అక్కడే విషాదాంతమైంది. ఆయనకు సుమారు 50 ఏళ్ల వయసులో 50 ఏళ్లకా? అవును, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి వచ్చి గొంతు కోసి హత్య చేశారట. అయ్యో, చాలా దారుణం. అంతేకాదు, శరీరాన్ని తీసుకెళ్లి దగ్గర్లోని ఒక సరస్సులో పడేశారు. నమ్మశక్యంగా లేదు. ఇంత భయంకరమైన గతజన్మ అనుభవానికి ఇప్పుడు ఈయన పడుతున్న నత్తి సమస్యకి ఏంటి సంబంధం? ఎలా ముడిపడి ఉంది? ఇది చాలా ఆసక్తిగా ఉంది. అవును, ఇక్కడే కర్మ సంబంధం లేదా ఆ గాయం తాలూకు ఇంపాక్ట్ కనిపిస్తోంది. రిగ్రెషన్లో బయటపడిందేంటంటే, మొదటిగా గత జన్మలో గొంతుమీద అంత దారుణంగా దాడి జరిగింది కదా. అవును. అది ఈ జన్మలో ఒక ఎనర్జెటిక్ బ్లాకేజ్, ఒక శక్తిపరమైన అడ్డంకిలాగా మారిందని సూచిస్తోంది. శక్తిపరమైన అడ్డంకా? అంటే? అంటే ఆనాటి ఆ శారీరక గాయం, ఆ షాక్, ఆ బాధ, దాని తాలూకు ఒక శక్తిముద్ర లాంటిది ఈ జన్మలో గొంతు ప్రాంతంలో పేరుకుపోయిందనమాట. అది సహజంగా మాటలు బయటకు రావడాన్ని అడ్డుకుంటోంది. ఓ, అంటే ఆ పాత గాయం తాలూకు ప్రభావం ఇంకా ఉందన్నమాట. కేవలం ఆ గొంతు కోయడం అనేదేనా? లేక ఆ హింస, ఆ నమ్మక ద్రోహం, తెలియకుండా చంపేయడం వల్ల కలిగిన భయం అధికారణమా? మంచి పాయింట్ అడిగారు. రెండూ కారణమే. కేవలం ఫిజికల్ గాయం కాదు, ఆ హింసాత్మక మరణం, అది అనుకోకుండా వెనుక నుండి దాడి జరగడం వల్ల. ఏమైందంటే, బయట మాట్లాడాలంటే, తనను తాను ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే తెలియకుండానే ఏదో ప్రమాదం జరుగుతుందేమో అనే ఒక అచేతన భయం, అంటే అన్కాన్షియస్ ఫియర్ ఏర్పడింది. అన్కాన్షియస్ ఫియర్. అవును. ఆ షాక్, ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన తీరు, అవన్నీ ఈ ప్రస్తుత జీవితంలో కూడా నమ్మకం విషయంలో సమస్యలు తీసుకురావడం, భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం, వీటికి కూడా కారణమయ్యాయి. ఇవన్నీ కలిసి మాట్లాడటాన్ని ఇంకా కష్టతరం చేశాయి. ఈ అచేతన భయాలు, నమ్మలేనితనం ఎంత బలంగా ఉంటాయో కదా, మనకు తెలియకుండానే మనల్ని ఎలా కంట్రోల్ చేస్తాయో. సరే, మరింత లోతైన సమస్యకు పరిష్కారమేంటి? ఆ రిగ్రెషన్లో ఏవైనా మార్గాలు సూచించారా? సూచించారు. కొన్ని నిర్దిష్టమైన మార్గాలున్నాయి. అంటే స్పిరిచువల్గా, సైకలాజికల్గా హీల్ అవ్వడానికి. ముఖ్యంగా గొంతు చక్ర హీలింగ్ మీద ఫోకస్ పెట్టాలి. గొంతు చక్రమా? నాకు సంబంధించిన ఎనర్జీ సెంటర్ అది. దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఎలాగా? అంటే మంత్రాలు చదవటం, కొన్ని స్వర వ్యాయామాలు, వాయిస్ ఎక్సర్సైజెస్, ఎనర్జీ హీలింగ్ పద్ధతులు, వీటి ద్వారా ఆ చక్రంలో పేరుకుపోయిన ఆ బ్లాకేజ్ని తొలగించి దాన్ని బలోపేతం చేయటం. ఓకే, అంటే ఆ శక్తి అడ్డంకిని తొలగించడం అన్నమాట. సరిగ్గా. దాంతోపాటే
ఆ మాట్లాడాలంటే భయం ఉంది కదా, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంటే కొంచెం కొంచెంగా పబ్లిక్గా మాట్లాడటం ప్రాక్టీస్ చేయడం లాంటివి. ఇంకో ముఖ్యమైన విషయం, క్షమించడం, వదిలేయడం. క్షమించడమా? ఎవర్ని? ఆనాటి హంతకుడినా? అవును, ఆ పరిస్థితిని, ఆ బాధను, ఆ ద్రోహాన్ని మనస్సులోంచి విడుదల చేయడం. దీనికి ధ్యానం, వేరే స్పిరిచువల్ హీలింగ్ పద్ధతులు హెల్ప్ చేస్తాయి. ఆ గత జన్మ తాలూకు భయాల్ని, నెగటివ్ ఫీలింగ్స్ని వదిలేయాలి. మరి సబ్ కాన్షియస్ మైండ్ దాని పాత్ర కూడా ఉంటుందా? ఖచ్చితంగా. మన ఉపచేతన మనసులో కొన్ని నమ్మకాలు, మాట్లాడే పద్ధతులు పాతుకుపోయి ఉంటాయి కదా, అవును. వాటిని మార్చడానికి అఫర్మేషన్స్ అంటే పాజిటివ్గా మనకు మనం చెప్పుకోవటం, హిప్నోథెరపీ టెక్నిక్స్ లాంటివి బాగా పనిచేస్తాయి. ఇలా అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తే ఆ డీపీ గారు ఆ గతజన్మ గాయం నుంచి బయటపడి మంచి కాన్ఫిడెన్స్తో మాట్లాడటం సాధ్యమవుతుంది. అంటే ఆ పాత కర్మ ముద్రను చెరిపేసి కొత్తగా స్వేచ్ఛగా జీవించవచ్చన్నమాట. మొత్తం ఈ విశ్లేషణ వింటుంటే 1895 నాటి ఆ రైతు హత్యకు, ఇప్పుడు ఈయన పడుతున్న నత్తి సమస్యకు మధ్య ఉన్న లింక్ నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజమే కదా, ఆ గొంతు గాయం, ఆ భయం, ఆ ద్రోహం అన్నీ కలిసి ఒక శక్తి ముద్రను ఎలా క్రియేట్ చేశాయో, అది జన్మల తర్వాత జన్మలకు ప్రయాణించి ఇప్పుడు మాట తీరును, ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూడొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు మూలకారణం ఏంటో తెలుసుకొని దానికి సరైన హీలింగ్ పద్ధతులు వాడితే మార్పు సాధ్యమే అని ఈ కేస్ స్టడీ మనకు చూపిస్తుంది. ఇది విన్న తర్వాత నాక్కూడా ఒక ఆలోచన వస్తోంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అర్థం కాని ఇబ్బందులు, కొన్ని రకాల భయాలు, లేదంటే కొన్ని మనకే తెలియని మన ప్రవర్తనలు ఉంటాయి కదా, వాటి వెనుక కూడా ఇలాంటి మనకు తెలియని గత జన్మల ప్రభావాలేమైనా ఉండి ఉంటాయేమో అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా. అది ఆలోచించాల్సిన విషయమే. ఇది కేవలం నత్తి సమస్య గురించే కాదు. అవును. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా పదే పదే రిలేషన్షిప్స్లో ఇబ్బందులు రావడం కావచ్చు, కొన్ని రకాల ఫోబియాలు, ఇలా చాలా వాటి వెనుక ఇలాంటి కనిపించని కారణాలు కూడా ఉండే అవకాశముంది కదా. నిజమే. దీని గురించి ఇంకా లోతుగా ఆలోచించవచ్చు. చాలా ఆసక్తికరమైన విశ్లేషణ.